హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలకు వెళ్తే, హాయ్ జాష్, ఎలా ఉన్నావు అన్నాడు డేవిడ్ మా డాడ్ని హగ్ చేసుకుంటూ. నేను బిగుసుకుపోయాను ఒక్క సెకండ్. రారా కూర్చుందామని డాడీ అంటే ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు తెగ నవ్వుకుంటూ. నేను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఇంతలో మా డాడ్కి అసలు మ్యాటర్ గుర్తొచ్చి, డేవిడ్ ఒక్క నిమిషం అని లేవబోయాను. డాడ్, నీకు డేవిడ్ ఎలా తెలుసు అన్నాను షాక్ నుండి తేరుకుంటూ. డేవిడా? చిన్నప్పటి నుంచి తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అన్నారు. ఒక్క సెకండ్ నాకు పొలమారింది. డేవిడ్ ఇప్పుడే వస్తా అని ఓలీ మీ బాస్ని చూపించు అన్నారు డాడీ సీరియస్గా. నేను అమాయకంగా చూస్తూ నా ఫింగర్ డేవిడ్ వైపు చూపించా డాడీకి. మా డాడ్ షాక్. ఒక్క సెకండ్. ఓలీ, నేను మీ బాస్ని అడిగితే డేవిడ్ని చూపిస్తున్నావేంటి అన్నారు డాడీ అయోమయంగా. డేవిడ్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. దెబ్బకి వాటర్ కూడా వచ్చేసాయి కళ్ళల్లో నుండి. అంతలా నవ్వుకున్నాడు. నేను డాడీ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ తన వైపు చూసాం. ఆపడే నవ్వటం ఎంతకు. లాస్ట్కి ఆపాడు ఎప్పటికో. జాష్ కూర్చో, స్టోరీ నేను చెప్తా అని మా డాడ్కి మొత్తం స్టోరీ అంతా రివైండ్ చేసి చెప్పాడు. మా డాడీ వంతు ఇక స్టార్ట్ చేశారు నవ్వు. ఇద్దరూ ఒకరి ఫేస్ ఒకళ్ళు మార్చి మార్చి చూసుకుంటూ నా వైపు చూసి నవ్వు. అంతే, నాకు కాలింది. డాడ్, అయినా నీకు ఇలాంటి వాళ్ళతో దోస్తానా ఏంటి అన్నాను గట్టిగా అరుస్తూ. అంతే, మా డాడీ కళ్ళతోనే నా మీద నిప్పులు కురిపించేశారు. నాకు చాలా భయం వేసింది తన చూపుతో. ఓలీ, నీకసలు ఏం తెలుసు తన గురించి అంటూ. సారీ చెప్పు తనకి అన్నారు. వాట్? నేనా? తనకా? ఏం మాట్లాడుతున్నావు అన్నాను. ఓలీ చెప్పు అని అరిచారు డాడీ ఒక్కసారిగా. నేను ఫేస్ మార్చేశాను. అంతే, డేవిడ్ డాడీని ఆపేసి, ఊరుకో జాష్, చిన్నపిల్ల తను, ఎందుకలా భయపెడతావు? అయినా తను నీ కూతురని తెలియక నేనే బాగా విసిగించా అన్నాడు. సారీ డేవిడ్, తన తరపున, చిన్నది తెలియక నిన్ను హర్ట్ చేసింది అన్నారు. ఊరుకో జాష్, తనకేం తెలుసు, కానీ చుక్కలు చూపించినది తన యాటిట్యూడ్తో నాకు అన్నాడు డేవిడ్ నాకు వింక్ చేస్తూ. నేను ఫేస్ తిప్పేశా. అయినా నేనే దానిని అలా పెంచా. నేను లేనప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉండాలి అని. మొండిది, కానీ నా పంచ ప్రాణాలు తానే అంటూ నన్ను దగ్గరికి తీసుకుపోయాడు. అంతే, నేను తోసేసా ఆయన్ని. తిట్టారు కదా, సో కోపం. ఇక మా డాడీ నన్ను వదిలేసి తనతో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరి మాటలు చూస్తుంటే వాళ్ళకి ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టుంది. కానీ ఈ మధ్యలో మిస్ అయినట్టున్నారు. మా డాడీతో తనకి పరిచయం అంటే ఆలోచించాల్సిన విషయమే. నేను వెళ్ళనా డాడీకా అన్నాను మా డాడీతో ఆయన వైపు కోపంగా చూస్తూ. అంటే మీ సోదాపితే ఇంటికి పోదామని అర్థం అన్నమాట. ఉండు ఒక 5 minutes అని తెగ మాట్లాడుకుంటున్నారు సీరియస్గా. ఊరు అంటున్నారు, గొడవలు అంటున్నారు, పాలిటిక్స్ అంటున్నారు. ఒక్క ముగ్గ అర్థం కాలేదు నాకు. నాకు చిరాకు వచ్చి దూరంగా వెళ్ళిపోయా బయటకి. గంటకొచ్చారు మా డాడీ డేవిడ్ బయటకి. సరే నేను వెళ్తా అన్నాడు డేవిడ్. ఓకే డేవిడ్, ఏమైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయి అన్నారు డాడీ. సరే అన్నాడు డేవిడ్ మా డాడీని హగ్ చేసుకుంటూ. ఓకే బాయ్ స్వీటీ అన్నాడు డేవిడ్ నా వైపు చూస్తూ. నేను కోపంగా చూసా తన వైపు. రేపటి నుండి రెగ్యులర్గా ఆఫీస్కి వస్తుంది అన్నారు మా డాడీ. వాట్ అన్నాను మా డాడీ ట్విస్ట్ విని ఆయన ఫేస్ వైపు అయోమయంగా చూస్తూ. రేపు మీటింగ్ ఉంది, అర్లీగా రమ్మని జాష్ అన్నాడు డేవిడ్. నేనే డ్రాప్ చేస్తా టైంకి అన్నారు మా డాడీ నవ్వుతూ. నాకు దెబ్బకి సౌండ్ లేదు. ఇంతలో నాకు మాత్రమే కనిపించేలా వాయిలెంట్ లుక్ ఒకటిచ్చి వెళ్ళిపోయాడు డేవిడ్. డాడీ, నువ్వేంటి నా కోసం వచ్చి తనకి సపోర్ట్ చేశావు అన్నాను అరుస్తూ. అరే, తను నా ఫ్రెండ్ కొడుకు, చిన్నప్పటి నుంచి తెలుసు నాకు అన్నారు. అయితే నాకు అనవసరం, నాకు మాత్రం తన దగ్గర జాబ్ కంటిన్యూ చేసే ఇంట్రెస్ట్ లేదు అన్నాను విసుగ్గా. ఓలీ, నువ్వు డేవిడ్ని తప్పుగా అర్థం చేసుకున్నావు అన్నారు. డాడ్, నువ్వెన్ని చెప్పు, నేను ఇంక ఆఫీస్కి వెళ్ళను అన్నాను కోపంగా లోపలికి వెళ్ళిపోతూ. మిడ్నైట్. నా మొబైల్ రింగ్ అవుతుంది. అటెండ్ చేశా నిద్రమత్తులో. నిద్రపోతున్నావా అన్నాడు డేవిడ్ కోపంగా లేచి కూర్చుని. ఏంటి నాకు మీ గోలా అన్నాను విసుగ్గా. ఎందుకంత కోపం నీకు అన్నాడు. నేను సైలెంట్గా ఉన్నాను. తనతో మాట్లాడడం ఇష్టం లేక. సడన్గా సారీ అన్నాడు. నేను స్టన్. తను సారీ చెప్పాడా అని. నువ్వు జాష్ కూతురు అని నిజంగా నాకు తెలీదు అన్నాడు. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ అన్నాను నా నెయిల్స్ చూసుకుంటూ. నీకు ఇష్టం లేకపోతే మానే జాబ్, పర్లేదు. బికాస్ నీతో పంతం కన్నా మీ డాడీతో నా ఫ్రెండ్షిప్పే ఎక్కువ నాకు. సో నీ పంతం వల్ల మా ఇద్దరి ఫ్రెండ్షిప్ చెడిపోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు డేవిడ్. ఫస్ట్ టైం మీ వల్ల మా డాడీ నా మీద అరిచారు అన్నాను నేను బాధగా.
నవ్వుకున్నాడు చిన్నగా. నేను సైలెంట్గా ఉన్నాను. అంతేలే, నా బాధ తనకేం అర్థమవుద్ది. రేపొస్తావా అన్నాడు. నేను ఆ టాపిక్ కట్ చేస్తూ, మా డాడీకి మీరెలా తెలుసు అన్నాను. మీ నాయన్నే అడుగు అన్నాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇక సైలెంట్గా ఉన్నా. సరే ఉంటా అంటూ ఫర్గాట్ టు టెల్ యూ సంథింగ్ అని, రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు ఉండాలి. రేపు వస్తున్న క్లయింట్ దగ్గర నీ నెంబరే ఉంది. సో నువ్వన్నా రావాలి, లేదా నీ మొబైల్ అన్నా పంపాలి అన్నాడు. నాకు ఫుల్ కోపం వచ్చింది. మళ్ళీ ఇరికించాడు అని. తను నేను ఏ ఆన్సర్ ఇవ్వకుండానే కాల్ కట్ చేశాడు. తను కాల్ కట్ చేయగానే నాకు ఒకటే ఆలోచన. డేవిడ్ యాటిట్యూడ్కి అసలు సారీ చెప్పడు. అలాంటిది నాకెందుకు చెప్పాడబ్బా అని. ఏదైతే సారీ చెప్పించుకున్నా, నా ఈగో సాటిస్ఫై అయ్యింది అనుకున్నా, నాలో నేను నవ్వుకుంటూ. ఇక నిద్రపోయా పీస్ఫుల్గా. మార్నింగ్ ఎంత లేట్గా లేద్దామన్నా త్వరగా మెలకు వచ్చేసింది నాకు. చాలా టైం వేస్ట్ చేశా, బట్ క్లాక్ ముందుకు పోవటం లేదు. 8 అయ్యింది. ఇందులో మమ్మీ వచ్చింది రెడీ అయ్యి. ఆఫీస్కి వెళ్తున్నావా అంది కాఫీ ఇస్తూ. లేదు అని. ఏంటి, ఎక్కడికి, మంచి ట్రిమ్గా తయారయ్యావు అన్నాను తనని చూసి. తాతయ్య రమ్మన్నారు అని అమ్మమ్మ కాల్ చేసింది ఊరి నుండి అంది. అబ్బో, మీ ఇంటికని ఇంతలా రెడీ అయ్యావా అన్నాను. నువ్వు వస్తావా అంది. రానని తెలిసి కూడా ఎందుకు అడుగుతావు అన్నాను. సర్లే అయితే, ఎలాగో ఇంట్లోనేగా ఉండేది, ఈవినింగ్ మేము వచ్చేసరికి కుక్ చేసేయి అంది. అంతే, దెబ్బకి రెడీ అయిపోయా 15 మినిట్స్లో ఆఫీస్కని. మా మమ్మీ డాడీ షాక్. వెళ్ళను అన్నావు అంది మమ్మీ. కుకింగ్ అన్నావు మరి నువ్వు అన్నాను హెయిర్ కోమ్ చేస్తూ. మా డాడీ నవ్వుకున్నారు. మా త్వరగా వచ్చేయి ఈవినింగ్ అన్నాను మా డాడీ వైపు కోపంగా చూస్తూ. ఏంటి సడన్గా డాడీ కుట్టి కాస్త మమ్మీ కుట్టి అయింది అంది మమ్మీ ఆలోచిస్తూ. తనకి డాడీతో నా గొడవ తెలీదు. మీ ఆయనకి నాకన్నా ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారులే అన్నాను సర్కాస్టిక్గా. మా మమ్మీ అర్థం కాక చూస్తుంది. అంతే, మా డాడీ ఒక్కసారిగా నా హ్యాండ్ పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. నీతో కటిఫ్ నేను మాట్లాడను పో అన్నాను తనని దూరం నెట్టేస్తూ. మా డాడీ నా ఫోర్ హెడ్పై కిస్ ఇచ్చి, నీకన్నా నాకెవరూ ఇంపార్టెంట్ కాదు, కానీ డేవిడ్ నీకన్నా కొంచెం ఎక్కువే అన్నారు. అది నిన్ననే నాకు అర్థమైంది అన్నాను ఫేస్ పక్కకి పెట్టుకుంటూ. మన డేవిడా అంది మమ్మీ ఆశ్చర్యంగా. అంటే డేవిడ్ నాకు తప్ప అందరికీ తెలుసు, ఇక అడగడం కూడా వేస్ట్ అని కామ్గా ఉన్నా. అన్నారు డాడీ. ఇక్కడికి ఎప్పుడొచ్చాడు అంది మమ్మీ అయోమయంగా. ఏమో నాకు తెలీదు, ఓలీ అక్కడే వర్క్ చేస్తుందని నిన్నే తెలిసింది. కంపెనీ గురించి డేవిడ్ అసలు నాకేం చెప్పలేదు అన్నారు. ఇక నా ఫేస్ మార్చేశా వాళ్ళ డిస్కషన్ విని. అంతే, నా ఫోన్ తీసుకొని వెంటనే డేవిడ్కి కాల్ చేయబోయారు. నేను వెంటనే కాల్ కట్ చేసి, తనకెందుకు ఇప్పుడు కాల్ అన్నాను. నేను ఇంక పంపించిన ఆఫీస్కి అని చెప్దామని అన్నారు నవ్వుతూ. అక్కర్లేదులే, సారీ చెప్పాడు డేవిడ్ నైట్ అన్నాను. చెప్పాగా తను మంచివాడు అని, తన వల్ల నీకు ఏ ప్రాబ్లం రాదు, ఇన్ఫ్యాక్ట్ నిన్ను చాలా ప్రొటెక్ట్ చేస్తాడు అన్నారు. అవును, డేవిడ్ మనకి బాగా తెలుసు అంది మమ్మీ కూడా. అన్నాను. డ్రాప్ చేయనా అన్నారు డాడీ. వద్దులే డాడ్, మీకు లేట్ అవుతుంది. మమ్మీ అసలే చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తుంది, నేను బస్లో వెళ్ళిపోతా అన్నాను. సరే అన్నారు డాడీ. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మా డాడీ మమ్మీది లవ్ మ్యారేజ్. మా మమ్మీ కాలేజ్లో ఉండగా మా డాడీ అంటే క్రష్ అంట. వెళ్ళి ధైర్యంగా మా డాడీకి తన లవ్ ఎక్స్ప్రెస్ చేసిందంట. మా మమ్మీ ధైర్యం నచ్చి మా డాడీ తనకి ఓకే చెప్పారు. మమ్మీ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. అంతే, మా మమ్మీ వాళ్ళ డాడీ అంటే మా తాతయ్యకి మా డాడీ నచ్చలేదు. మా మమ్మీ వాళ్ళ అన్నయ్యకి మా డాడీకి పాత గొడవలు ఏవో ఉండేవి అని మా మమ్మీ చెప్పింది. సో మా తాతయ్య మామయ్య మా మమ్మీకి బలవంతంగా వేరొకరితో పెళ్లి చేయబోయేసరికి మా డాడీ తనని ఎత్తుకొచ్చేశారు. తర్వాత వాళ్ళ పెళ్ళయింది. అప్పటి నుండి మా డాడీకి తాతయ్య మామయ్యకి పడదు. నిజం చెప్పాలంటే బద్ధ శత్రువులు. కానీ మొన్న ఈ మధ్య తాతయ్యకి బాలేనప్పుడు మా మమ్మీని చూడాలని ఉంది అని తాతయ్య కాల్ చేస్తే డాడీ 22 ఇయర్స్ తర్వాత తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. డాడీ మాత్రం ఇంట్లోకి వెళ్ళలేదు. జస్ట్ తాతయ్య వాళ్ళ ఇంట్లో మమ్మీని డ్రాప్ చేసి వచ్చేశారు. మా తాతయ్య నన్ను చూడాలి అని అడిగారు, కానీ మా డాడీకి ఇష్టం లేదు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం. సో నేను వెళ్ళలేదు. మా మమ్మీ అమ్మమ్మ ఎంత రమ్మన్నా సరే. ఇప్పుడు కూడా డాడీ మమ్మీని వాళ్ళ ఇంట్లో వదిలి ఆయన తను వచ్చేదాకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు. ఇది మా ఫ్యామిలీ స్టోరీ. ఇక ఆఫీస్కి వెళ్ళా. నేను క్యాబిన్కి వెళ్ళగానే కాల్ డేవిడ్ నుండి. నేను ఇక అటెండ్ చేయకుండా
డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళా. ఒక్కసారిగా నా వైపు చూశాడు. తన ఐస్లో మెరుపు నన్ను చూడగానే. అది వెంటనే కవర్ చేసేశాడు ఫైల్స్ వైపు చూస్తూ. ఇదిగో సార్ ఫోన్ అన్నాను తన టేబుల్ మీద పెడుతూ. తను ఆశ్చర్యంగా చూశాడు. వెళ్తున్నా అన్నాను ఇక తన ఛాంబర్ నుండి బయటికి వస్తూ. స్వీటీ అన్నాడు. వెనక్కి తిరిగా. క్యాబిన్కా ఇంటికా వెళ్తుంది అన్నాడు ఫేస్ లిఫ్ట్ చేయకుండా. యాక్చువల్లీ ఇంట్లో బోర్, సో క్యాబిన్కే వెళ్తున్నా అన్నాను. గుడ్ డెసిషన్ అన్నాడు నవ్వుతూ. అంతే, వెళ్ళిపోయా నా క్యాబిన్కి. ఆ రోజు ఆఫీస్ అంతా ఫుల్ హడావిడి. అబ్రాడ్ నుంచి వచ్చిన క్లయింట్స్తో. హర్ష్, పింకీ ఒకటే నవ్వు నన్ను చూసి స్టోరీ చెప్పేసరికి. అయితే ఇక మేడం ఇక్కడే అన్నాడు హర్ష్. నేను సైలెంట్గా ఉన్నాను. ఇంతలో క్లయింట్స్తో పర్సనల్ మీటింగ్ ఉండేసరికి హర్ష్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఇంట్రో టాకే ఉన్నాం నేను పింకీ. తర్వాత ఇద్దరం మా క్యాబిన్స్కి వెళ్ళిపోయాం. ఆ హడావిడితో ఈవినింగ్ 8 అయిపోయింది. ఎంతకీ నా ఫోన్ ఇవ్వటం లేదు నాకు డేవిడ్. ఇక హర్ష్ దగ్గరికి వెళ్ళాను. నా ఫోన్ తీసుకురావా అన్నాను. తీసుకొచ్చాడు హాఫ్ అన్ అవర్కి. ఇంతలో డాడ్ నుంచి 10 మిస్డ్ కాల్స్ నాకు. వెంటనే చేద్దామనుకునేసరికి డాడే మళ్ళీ కాల్ చేశారు. అటెండ్ చేసి వచ్చేస్తున్నా డాడ్ అన్నాను నా బ్యాగ్ సర్దుకుంటూ. ఓలీ లిజన్, మేము ఇంటికి రాలేదు అన్నారు. వాట్ అన్నాను. మీ తాతయ్యకి బాలేదంట, సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు. మీ అమ్మమ్మ, మమ్మీ ఎక్కడ టెన్షన్ పడుతుందో అని నిజం చెప్పలేదు అన్నారు. ఎలా ఉన్నారు ఇప్పుడు అన్నాను. ఇంకా మమ్మీ కాల్ చేయలేదు అన్నారు డాడీ. అయితే ఎప్పుడు వస్తారు అన్నాను బెంగగా. వచ్చేస్తా 2 డేస్లో మమ్మీని తీసుకుని అన్నారు. మరి క్యాండీ ఎలా? నా డాగి అన్నాను. నాతోనే ఉంది అన్నారు నవ్వుతూ. తీసుకెళ్ళిపోయావా అన్నాను కోపంగా. అది గొడవ మార్నింగ్. ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావని మమ్మీ తీసుకుపోదామంది అన్నారు. సరిపోయింది అన్నాను విసుగ్గా. నువ్వు వచ్చే మమ్మీని వదిలేసి అన్నాను. లేదమ్మా, నీకు తెలుసు కదా, మమ్మీ ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు, పైగా ఉండలేదు కూడా అన్నారు. యా, ఐ కెన్ అండర్స్టాండ్ అన్నాను సాడ్గా. ఒక 2 డేస్ అడ్జస్ట్ అవ్వు అన్నారు. సరే అన్నాను. జాగ్రత్త, భయం వేస్తే శైలాన్ రమ్మను అన్నాడు డాడ్. ఓకే అన్నాను. బాయ్ బేబీ అని కిస్ ఇచ్చారు. కట్ చేశా కాల్. అంతే, నా ఫేస్ మారిపోయింది ఒక్కసారిగా. మా డాడీ లేకుండా అసలు ఉండలేను నేను. మమ్మీ వెళ్ళినా మేమిద్దరం ఉండగలం, బట్ డాడ్ లేకుండా అస్సలు కుదరదు నాకు. నా చిన్నప్పుడు అసలు ఇంట్లో ఎక్కువ ఉండేవారు కాదు, కానీ తర్వాత నా కోసం వచ్చేసేవారు త్వరగా. ఆయన ఎన్ని టూర్లు వేసినా 1-2 రోజుల కల్లా వచ్చేస్తారు నా కోసం. మమ్మీ అయితే ఏం తినదు డాడ్ వచ్చే వరకు. రోజు నేను నిద్రపోయే వరకు డాడ్, నేను కబుర్లు. ఇక మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే ఈవినింగే తీసుకొస్తారు. అలాంటిది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా. బెంగ వచ్చేసింది నాకు చాలా. అలా క్యాబిన్లోనే కూర్చున్నా. క్లయింట్స్ వెళ్ళిపోయారు. హర్ష్ వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. పింకీ ఇంకా లేట్ అయిపోతుంది అని వెళ్ళిపోయింది. 10 అయిపోయింది. నేను ఇంకా వెళ్దామని బ్యాగ్ తీసుకొని లిఫ్ట్లోకి వెళ్ళా. సడన్గా డేవిడ్ వస్తున్నాడు. నేను వస్తున్నా అని హ్యాండ్ చూపించాడు. అది చూసి డోర్ ఆపా. వచ్చాడు లోపలికి. లేట్ అయినట్టుంది అన్నాడు. అన్నాను. ఏమనుకున్నాడు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అన్నాడు. యా అన్నాను. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది. బయటకి నడుస్తూ ఉండగా ఎలా వెళ్తావు అన్నాడు. బస్ అన్నాను. ఏ, జాష్కి కాల్ చేయకపోయావా అన్నాడు. డాడీ లేరు, మమ్మీని తీసుకొని తాతయ్య దగ్గరికి వెళ్ళారు అన్నాను. వాట్? రెజమ్మ మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతుందా అన్నాడు. మా మమ్మీ స్టోరీ కూడా తెలుసా అన్నాను ఆశ్చర్యంగా. అవి తర్వాత, ముందు వెళ్తున్నారా, అది జాష్ తీసుకెళ్ళడం అన్నాడు అర్థం కాక. తనకన్నీ తెలుసు అని అర్థమయ్యి ఇప్పుడే వెళ్ళింది. తనని తాతయ్య చూడాలని ఉంది అంటే డాడ్ కేవలం ఇంటి వరకు తీసుకెళ్తారు అంతే అన్నాను. నువ్విక్కడే ఉండు అని వెంటనే కాల్ చేసేశారు మా డాడ్కి. దూరంగా వెళ్ళాడు ఇక మాట్లాడడానికి. 15 మినిట్స్ పైనే మాట్లాడాడు. బాబోయ్, మా డాడ్తో ఇతనికి ఇంతసేపు మాట్లాడేంత ఏంటో అనుకున్నా. వచ్చాడిక. పద అన్నాడు. ఎక్కడికి అన్నాను అయోమయంగా. ఏమైనా తిందాం పదా అన్నాడు. సారీ, మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తా అన్నాను. ఇంతలో నాకు డాడ్ నుండి కాల్. ఓలీ, నిన్ను డేవిడ్ని డ్రాప్ చేయమన్నా ఇంట్లో. ఈ టైంలో సేఫ్ కాదు ఒక్కదానివే వెళ్ళటం, సో తనతో వెళ్ళు అన్నారు డాడీ. నా ఆన్సర్ కూడా వినకుండా కాల్ కట్ చేస్తూ. నేను నోరు తెరిచి అలానే చూస్తున్నా తన వంక. కార్ డోర్ తీశాడు నవ్వుకుంటూ. ఏంటో నా బతుకు, ఇంకా ముందు ముందు ఎన్ని చూడాలో అనుకున్నా ఎక్కుతూ.
రెస్టారెంట్కి తీసుకెళ్లాడు డైరెక్ట్గా. ప్లీజ్ డేవిడ్, నన్ను ఇంట్లో డ్రాప్ చేయండి అని అన్నాను. తిన్నాక అప్పుడు డిసైడ్ అవుతా డ్రాప్ చేయాలో లేదో అన్నాడు దిగుతూ. ఉఫ్ఫో, ఏంటో ఇనస అనుకుంటూ దిగాను. ఒక సీట్ అవుట్డోర్లో రిజర్వ్ చేయించాడు. వెళ్ళాం. నా మూడ్ అస్సలు బాలేదు. డేవిడ్ చేసే పనులంటేనే చిరాకు వచ్చేస్తుంది నాకు. చాలాసేపు సైలెంట్గానే ఉన్నా, తను మాట్లాడుతున్నా. ఇక తనకి విసుగొచ్చినట్టుంది. కొంచెం మామూలుగా ఫేస్ పెడతావా, గంట నుండి చూడలేకపోతున్నా అన్నాడు. అయితే చూడొద్దు అని ఫేస్ తిప్పుకున్నా. బాబోయ్ జాష్, ఇంత దారుణంగా పెంచావా తనని అని అంటున్నాడు. కోపంలో పైకి అనేశాడు. నేను చిన్నగా నవ్వుకున్నా తన మాటకి. ఇంతలో ఆర్డర్ ప్లేస్ చేయమన్నాడు నన్ను. తీసుకొచ్చింది మీరే ప్లేస్ చేసుకోండి, నాకేం అక్కర్లేదు అన్నాను. సర్లే, నేనే ప్లేస్ చేసుకుంటా అని తనకి నచ్చిన స్టార్టర్ ప్లేస్ చేశాడు. నేను అలాగే కూర్చున్న మొబైల్ చూస్తూ. ఇంతలో సిగరెట్ లీడ్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ అన్నాను కళ్ళెర్ర చేస్తూ. మామూలుగా పిలవచ్చు అన్నాడు. కొంచెం కూడా మేనర్స్ తెలీదా మీకు అన్నాను దగ్గుతూ. నీకు తెలుసా అన్నాడు సార్కాస్టిక్గా. ముందది పదేయండి అన్నాను కోపంగా. సారీ అన్నాడు ఉడికిస్తూ. అంతే. ఒక్కసారిగా లేచి వెళ్ళి బలవంతంగా లాక్కొని పడేశా. ఏ మెంటల్, నా ఇష్టం అది అన్నాడు. ఒక చిన్న సార్కాస్టిక్ నవ్వు నవ్వి సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నాను. మాకు తెలీదు మరి అన్నాడు ఫేస్ పక్కకి పెట్టుకుంటూ. తెలీదు కాబట్టే చెప్పాను అన్నాను కూర్చుంటూ. ఇంతలో ఆర్డర్ వచ్చింది. సర్వ్ చేస్తుంటే నువ్వు వెళ్ళు అన్నాడు అతన్ని. నేను అలానే చూస్తూ ఉన్నాను తన పనులు. తింటావా అన్నాడు. అక్కర్లేదు, మీరు తినండి అన్నాను. అయితే ఇక్కడే ఉంటానంటావు అన్నాడు. ఇప్పుడు తినకపోతే పంపవా అన్నాను కోపంగా. అంటే ఒక్కన్నే తింటే అరగదేమో అని అన్నాడు. అంతే. లేచి దూరంగా వెళ్ళిపోయా. 1 అవర్ అయింది తిని ఉంటాడు అని వెళ్ళా. అసలేం ముట్టుకోకుండా ఫోన్ చూస్తున్నాడు. నాకు ఒక్కసారిగా కాలింది. డేవిడ్, ఇంటికి వెళ్ళాలి నేను అన్నాను అరుస్తూ. నేను ఇంటికే వెళ్ళాలి అన్నాడు నా ఫేస్ చూడకుండా. అసలేంటి నీ బాధ అన్నాను. కూర్చో చెప్తా అన్నాడు. కూర్చున్నా విసుగ్గా. అనగనగా ఓ పొగరుబోత అమ్మాయి, అంతకన్నా ఎక్కువ పొగరున్న అబ్బాయి కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు. ఆ అబ్బాయికి చాలా ఆకలి వేస్తుంది. కానీ ఆ అమ్మాయి కోపంగా తినకుండా పక్కకు వెళ్ళిపోయింది. అంతే. ఆ అబ్బాయి ఈగో హర్ట్ అయింది. ఆకలి విలువ తెలియని అమ్మాయికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిన అబ్బాయి అమ్మాయి ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని అన్నాడు. నేను ఆ మాటకి బ్రేక్ వేస్తూ మధ్యలో తెలుసుకుని అన్నాను. తెలుసుకొని తను ఒంటరిగా నిద్రపోతున్నప్పుడు ఎత్తుకెళ్ళి అన్నాను. చాలా టెన్షన్గా ఉన్నట్టుందే, నెక్స్ట్ ఏంటో అని అన్నాడు. మరీ అంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు బాస్ అన్నాను. వెటకారం అయిందా అన్నాడు. మీ స్టోరీ అవ్వలేదు, చెప్పండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నాను. ఇది నాకన్నా సైకోలా ఉంది అనుకుని అంతే ఎత్తుకెళ్ళి అన్నాడు ఆలోచిస్తూ. చెప్పిందే చెప్పకు అన్నాను ఫోర్కు ఫేస్ మీద పెట్టి. అరే ఆగు, ఫినిష్ చేస్తా అని ఫుడ్ వాల్యూ తెలిసే వరకు తనని దాచేశాడు అన్నాడు. చాలా కష్టపడ్డట్టున్నావు స్టోరీ అల్లటానికి అన్నాను పగల్బడి నవ్వుతూ. ఇప్పటికిప్పుడే నేర్చుకుంటున్నా, హెల్ప్ చేయొచ్చు కదా అన్నాడు వింక్ చేస్తూ. నీకు నేనెందుకు హెల్ప్ చేయాలి అన్నాను కళ్ళెగరేస్తూ. లేదంటే నువ్వేగా బలయ్యేది అన్నాడు వినపడకుండా. ఏంటి అన్నాను. తింటావా లేదా, ఇంకో స్టోరీ చెప్పనా అన్నాడు. వద్దులే, నీ స్టోరీ కన్నా ఈ స్టార్టరే నయం అన్నాను తింటూ. ఇదేదో నేను కష్టపడకముందే చేయొచ్చుగా అన్నాడు. నిన్ను విసిగించడం నాకు మహా ఆనందం అన్నాను తింటూ. ఎందుకో అన్నాడు కళ్ళెగరేస్తూ. రివెంజ్ ఎపిసోడ్ అన్నాను తన ఫేస్ చూడకుండా. నవ్వుకున్నాడు అంతే. అది సరే, మా డాడీ మీకు ఎలా తెలుసో చెప్పలేదు అన్నాను. సమ్ అదర్ టైం అన్నాడు ఫోన్ చూసుకుంటూ. సర్లే అని మీ మామ్ అండ్ డాడ్ ఇక్కడే ఉంటారా అన్నాను. ఇంతలోనే తనకి కాల్ వచ్చింది. తను పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. తనని చూస్తున్నా. పైకి విసిగిస్తాడు కానీ మంచోడే అనుకున్నా. డేవిడ్ని తిట్టే గొడవలో పడి తనని అసలు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు నేను. డేవిడ్ని నిదానించి చూస్తే మోడర్న్ విలన్ లుక్, ఆ యాటిట్యూడ్ కూడా అంతే. కానీ తన స్మైల్ అతి తక్కువ మాత్రమే కనిపిస్తుంది. ఆ స్మైల్ చూస్తే చాలు తను డేవిడేనా అసలు అనిపిస్తాడు. అంత బాగుంటాడు. ఇలాంటోడికి ఇప్పటి వరకు ఏ అమ్మాయి సెట్ అవ్వలేదా అనిపిస్తుంది. అలా ఆలోచిస్తూ కూర్చున్నా. ఇంతలో నా ముందు చిటికెల చప్పుడు చూసా. నా ముందు అమృత్. రేయ్ నువ్వేంటి ఇక్కడ అన్నాను. అది పక్కన పెట్టు, నువ్వేంటే ఎప్పుడు చూసినా రెస్టారెంట్ల చుట్టూనే తిరుగుతున్నావు, అంకుల్ నిన్ను ఇంట్లో నుంచి గెంటేశారా అన్నాడు నవ్వుతూ. మా డాడీ నన్ను గెంటేయడమా
నో వే అన్నాను పొగరుగా. ఒక్కదానివే ఉన్నావేంటి అన్నాడు చుట్టూ చూస్తూ. అక్కడ చూడు అన్నాను. చూసి మీ బాస్ లాగా ఉన్నాడేంటి అన్నాడు. లాగా ఉండటం కాదు తనే అన్నాను. అంతే. వాడు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటే బాస్నే పడేశావా అన్నాడు. ఆపుతావా అన్నాను వాడి హెడ్ మీద ఒక్కటేస్తూ. ఏమో ఎవరికి తెలుసు, నీకు తగ్గట్టే ఉన్నాడుగా, పడిపోయాడేమో అని డౌట్ అన్నాడు. ముయ్యిరా ఫాల్తు. డాడీ మమ్మీ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తను మా డాడీకి బాగా తెలుసంట. సో డాడీ డ్రాప్ చేయమన్నారు అన్నాను. అబ్బో మరొక్కదానివే ఎలా ఉంటావు ఇంట్లో అన్నాడు. శైలాని రమ్మని అడగాలి అన్నాను. అది ఇక్కడెక్కడుంది, నిన్నే జాబ్ ఇంటర్వ్యూకని చెన్నై వెళ్ళింది చెప్పలే అన్నాడు. నేను అడగలే అన్నాను సాడ్గా. నీకు జాబ్ వచ్చాక ఫ్రెండ్స్తో మాట్లాడే తీరికెక్కడుంది అన్నాడు. అంతే, ఫోర్కు తీసి పొడుస్తా ఎక్కువ మాట్లాడావు అన్నాను. ఇంతలో డేవిడ్ వచ్చాడు. ఎవరు అన్నాడు అమృత్ని చూస్తూ. నా ఫ్రెండ్ అమృత్ అని. అమృత్ ఈయన నా బాస్ డేవిడ్ అన్నాడు. ఓ అని షేక్ హ్యాండ్ ఇచ్చి నీ బాయ్ ఫ్రెండా అన్నాడు డేవిడ్. నేను షాక్ తన మాటకి. చిచి మేం ఫ్రెండ్స్ కాలేజ్ నుండి అన్నాను. ఓ మరి ఒకసారి నేను తన కాల్ వచ్చింది అంటే ఓ అమృత్ అని సిగ్గుపడ్డావు అన్నాడు డేవిడ్. అమృత్ గాడి ఫేస్ చూడాలి, 1000 క్యాండిల్స్ అంత కాంతిలా మెరిసిపోతుంది. రేయ్ నువ్వంత ఫీల్ కాకు, ఆయన దగ్గర నా ఫోన్ తీసుకోవడానికి యాక్ట్ చేశా అన్నాను. దెబ్బకి వాడు కళ్ళతోనే నన్ను తిట్టేశాడు. డేవిడ్ నవ్వు. ఉండు వీణ్ణి ఎక్కడో చూసా అన్నాడు డేవిడ్ సడన్గా. అమృత్ నేను అలానే చూసాం ఆశ్చర్యంగా. వీడేగా నీకు యాక్సెంచర్లో ఇంటర్వ్యూకి ఫిక్స్ చేసింది అన్నాడు డేవిడ్. అప్పటికే తన కళ్ళు రెడ్ అయిపోయాయి. నాకు సీన్ అర్థమైపోయి రే నువ్వెళ్ళు, నేను కాల్ చేసి చెప్తా అన్నాను. వాడు వినకుండా నేనే సార్ అన్నాడు నవ్వుతూ. అంతే, ఒక్కసారిగా వాడి మీదకి పోయి ఇంకొకసారి తనకు అలాంటి వెధవ హెల్ప్లు చేశావో చంపేస్తా అన్నాడు డేవిడ్. డేవిడ్ ఏంటి మీరు నా ఫ్రెండ్ని అలా బెదిరిస్తున్నారు అని. నువ్వు పో, మ్యాటర్ తర్వాత చెప్తా అని పంపించేశా అమృత్ని. వాడు నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. డేవిడ్ తను నా ఫ్రెండ్, అలా ఎలా బెదిరిస్తావు అన్నాను కోపంగా. ఇలాంటి గొట్టంగాళ్ళందరూ నీ ఫ్రెండ్సే అన్నాడు. కోపంగా చూశా. అంతే, సర్లే నాకు పని ఉంది రా పోదాం అన్నాడు. ఇంకా ఏం తినకుండానే నా హ్యాండ్ పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు. పైగా నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. నేను శైలా లేదు అని చెప్పలేదు డేవిడ్కి. కార్ దిగా సైలెంట్గా బాయ్ చెప్పా. హలో నీ ఫ్రెండ్కి కాల్ చేయి, తను వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా, త్వరగా రమ్మని చెప్పు అన్నాడు. అబ్బా ఇప్పుడు తను లేదని ఎలా చెప్పాలి అని థింకింగ్ నేను. మాట్లాడవే అని కాల్ చేయన్నాడు. డేవిడ్ మీరు వెళ్ళండి పర్లేదు, నేను తనకి కాల్ చేసి చెప్తా అన్నాను. లేదు నువ్వు కాల్ చేయి లేదా నేను చేస్తా అన్నాడు. బాబోయ్ ఇలా ఇరుక్కున్నాయేంటి అనుకుని అలాగే నుంచున్నా ఏం చేయాలా అని. అంతే, నా దగ్గరికి వచ్చి తన నంబర్ ఇవ్వు అన్నాడు. డేవిడ్ అది అది అన్నాను నానుస్తూ. స్వీటీ నాకు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అన్నాడు. తను లేదు అన్నాను తన నస వినలేక. ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. చెన్నై వెళ్ళిందంట నిన్న, ఇందాక అమృత్ చెప్పాడు అన్నాను. సరే పద అన్నాడు. ఎక్కడికి అన్నాను కంగారుగా. నాతో మా ఇంటికి అన్నాడు. వాట్ అన్నాను అయోమయంగా. సరిగ్గానే విన్నావు అన్నాడు. సారీ నేను రాను అన్నాను వెనక్కి తిరిగి నడుస్తూ. అంతే, ఒక్కసారిగా నా హ్యాండ్ పట్టుకుని వెనక్కి లాగాడు. ఫోర్స్గా పడ్డాను తన మీద బ్యాలెన్స్ తప్పి. అంతే, నన్ను అమాంతంగా తన భుజం మీద వేసుకొని కారులో పడేశాడు. డేవిడ్ ఏంటిది వదులు అన్నాను అరుస్తూ. ఎత్తుకుపోడా అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ సార్కాస్టిక్గా. తప్పు డేవిడ్, ఇలా చేయకు, నేను డాడీకి కాల్ చేసి చెప్పేస్తా అన్నాను నా ఫోన్ తీస్తూ. అంతే, నా ఫోన్ లాక్కున్నాడు, దాచేశాడు. ఓయ్ డేవిడ్ ఇవ్వు అన్నాను తన హ్యాండ్ పైకొట్టి. స్వీటీ గొడవ ఆపుతావా లేదా, తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు కోపంగా. ఏం చేస్తావు అన్నాను భయంగా చూస్తూ. నువ్వు అలా చూడకు, నాకు లేనిపోని ఐడియాలు వచ్చేస్తున్నాయి అన్నాడు. అంతే, నేను కళ్ళు మూసేసుకున్నా. అంతే, కట్ చేస్తే ఒక ఇంటి ముందు కారు ఆగింది. ఎక్కడికి వచ్చామన్నాను కంగారుగా. దిగు అన్నాడు. హే ఎక్కడికి అంటుండగానే నన్ను ఫోర్స్గా లాగాడు బయటకి. డేవిడ్ ఏంటిది అన్నాను
తన నుండి విడిపించుకుంటూ. మాట్లాడకుండా పద లోపలికి అన్నాడు. ప్లీజ్ డేవిడ్, నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నాను. అంతే, కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చేశాడు. ఇక భయంగా తన వెనక నడుస్తూ వెళ్ళేసరికి మాకు ఎదురుగా ఇద్దరు ఎదురొచ్చారు నడుచుకుంటూ. వాళ్ళని చూస్తే హెల్పర్స్ అనాలో ఓ గూండాలనాలో అర్థం కాలేదు నాకు. సేమ్ టు సేమ్ గూండాలే. నేను రాను ప్లీజ్ డేవిడ్, నాకు భయమేస్తుంది అన్నాను మళ్ళీ. కోపంగా చూసి, ఎన్నిసార్లు చెప్పాలి స్వీటీ నీకు అని ఒక్కసారిగా అరిచేశాడు. అంతే, నోరు మూసుకుని తనతో పాటు వెళ్ళాను. నందా, తనకి రూమ్ రెడీ చేయించు అన్నాడు డేవిడ్. అలాగే అన్నా అని సైలెంట్గా ఎవరన్నా తను అన్నాడు. చెన్నారెడ్డి కూతురు అన్నాడు డేవిడ్. చెన్నారెడ్డి అంటే మా డాడీ అసలు పేరు, కానీ ఆయన కొన్ని కారణాల వల్ల జాష్గా పేరు మార్చుకున్నారు. ఇంతలో నాకు డౌట్, మా డాడీ అసలు పేరు డేవిడ్కి ఎలా తెలుసు అని. అంతా మిస్టీరియస్గా ఉంది నాకు. చెన్నారెడ్డి కూతురా అని ఆశ్చర్యంగా చూశాడు అతను నన్ను. అయితే వీడికి కూడా మా డాడీ తెలుసా అనుకున్నా అతని ఫేస్ చూసి. డేవిడ్, నేను అతన్ని వింతగా చూస్తున్నా అని తను నంద నా రైట్ హ్యాండ్ అన్నాడు డేవిడ్. ఓ, మరి లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడా అన్నాను వెటకారంగా. అంతే, ఒక్కసారిగా నన్ను తన దగ్గరికి తీసుకున్నాడు తన లెఫ్ట్ హ్యాండ్తో. గెంటేశా తనని. నంద ఒకటే నవ్వు. ఇంటి చుట్టూ మనుషులే, సెక్యూరిటీ గట్టిగానే ఉంది. యాక్చువల్లీ ఇలాంటివి నాకు కొత్తేం కాదు. మా డాడీ దగ్గర ఇలాంటి వాళ్ళు ఉంటారు, కానీ ఇంటి వరకు డాడీ ఎప్పుడూ తీసుకురారు, సెటిల్మెంట్స్కి తీసుకెళ్ళటం తప్ప. కానీ డేవిడ్ దగ్గర మనుషులు కొంచెం భయంగానే ఉన్నారు. ఇంట్లోకి అడుగు పెట్టా, అసలు బయటికి లోపలికి సంబంధమే లేదు. చాలా బాగుంది డేవిడ్ ఇల్లు. ఇన్ఫ్యాక్ట్ చాలా పీస్ఫుల్గా ఉంది ఇల్లంతా. ఏరా, ఇప్పటికొచ్చావా అంది ఒక ఆవిడ రూమ్ నుంచి బయటికి వస్తూ. అంతే, డేవిడ్ షూ రిమూవ్ చేస్తూ అమ్మా అన్నాను నాతో. ఆ మాట వినగానే వెంటనే నా మనసు ప్రశాంతమైపోయింది. ఆవిడ నన్ను చూడగానే షాక్. ఎవరు తను అంటూ. చెన్నారెడ్డి కూతురు స్వీటీ, మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది అన్నాడు. స్వీటీ కాదు ఆంటీ, నా పేరు ఒలివియా, ఓలీ అని పిలవండి అని చెప్పా డేవిడ్ వైపు కోపంగా చూస్తూ. ఆవిడ నవ్వుకుని నా మాటలకి, ఏంటి చెన్నాకి ఇంత పెద్ద కూతురుందా అని అంది ఆమె ఆశ్చర్యపోతూ. మరి మా డాడీ లుక్ అలాంటిది, హీరో కదా. డేవిడ్ చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆవిడ నన్నే తదేకంగా చూస్తుంది. అమ్మా, చెన్నా ఊర్లో లేడు, ఈరోజు ఆఫీస్లో చాలా లేట్ అయినది. పైగా తన ఫ్రెండ్ కూడా ఊర్లో లేదు, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. చెన్నా వచ్చే వరకు తను ఇక్కడే ఉంటుంది, తనకి రూమ్ రెడీ చేయించు అని అన్నాడు. డాడ్ వచ్చే వరకా? నో వే, నేనుండను, నేను వెళ్ళిపోతా అనేసరికి తను నా మాట కూడా వినకుండా వెళ్ళిపోయాడు రూమ్లోకి. ఆంటీ అలానే చూస్తుంది నన్ను. నేను ఆవిడ వంక చూసా. వాడు వింటాడనుకున్నావా అంది ఆవిడ నవ్వుతూ. మా ఇల్లు అన్నాను సాడ్గా ఫేస్ పెట్టి. రూమ్ రెడీ చేయించడానికి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. 1 hour అయింది. హాల్లో కూర్చున్నా ఫోన్ చూసుకుంటూ. తర్వాత ఆంటీ పిలిస్తే వెళ్ళాను. నాకు రూమ్ చూపించింది ఆంటీ. వెళ్ళాను రూమ్లోకి. మా డాడీని తిట్టిన తిట్టలేదు నేను, తన వల్లే ఇరుక్కున్నా ఇక్కడ అని. యాక్చువల్లీ నేనెప్పుడూ ఎవరింటికి వెళ్ళింది లేదు, ఎందుకంటే మా డాడీకి ఎవరూ లేరు. ఇక మమ్మీకి అన్నీ డాడీయే. సో రిలేటివ్స్ అంటూ లేరు ఫ్రెండ్స్ తప్పించి. వాళ్ళైనా మా ఇంటికి రావాలి తప్ప డాడీ నన్ను పంపటం జరగదు. సో ఇక్కడ ఉండటం పెద్ద సమస్యే నాకు. ఫ్రెష్ అవుదామంటే నా డ్రెస్లు ఏం లేవు, అదో సమస్య నాకు. ఆంటీ దగ్గరికి వెళ్ళాను. ఏంటమ్మా, ఏమైనా కావాలా అంది. డ్రెస్ అన్నాను సాడ్గా. నా బాధ అర్థమైంది ఆవిడకి. నా చీర కట్టుకో అంది జోక్ చేస్తూ. ఇంతలో అక్కర్లేదు, తెప్పించా, నీ రూమ్లో ఉన్నాయి అన్నాడు డేవిడ్ వెనుక వస్తూ. ఎలా అన్నాను షాకింగ్గా తన వైపు తిరిగి. మా ఇంటికి నా హ్యాండ్లో పెట్టాడు. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఆ క్షణం నాకు వాటిని చూసి. రూమ్కి వెళ్ళగానే, స్వీటీ మీ బట్టలన్నీ చూసుకోండి అంది ఒక ఆవిడ బెడ్ సర్దుతూ. చిన్నదే తన ఏజ్, బట్ అర్లీగా పెళ్ళైనట్టుంది. ఎవరు మీరు అన్నాను కంగారుగా. నేను కామాక్షి అండి, అమూల్య గారికి హెల్పర్ కమ్ ఫ్రెండ్ అండి. మీరు నన్ను కామాక్షి అని పిలవచ్చు. మళ్ళీ నన్ను అండి అన్నారు అంటే ఎవరినో పిలుస్తున్నారు అనుకుంటా అండి అంది నాన్ స్టాప్గా చెప్పేస్తూ. నవ్వుకొని, సరే ఆంటీ పేరు అమూల్యనా అన్నాను. హా, మా అమ్మగారు అంది నవ్వుతూ. మీకు ఇంకేమైనా తేవాలా అంది. అర్థం కాక చూసా. బట్టలు అంది. ఓ, మీరే తీసుకొచ్చారా అని అడిగాను. కోపంగా చూసింది. కామాక్షి, నువ్వే తెచ్చావా అన్నాను.
తన ఫీలింగ్ అర్థమయ్యి "హ్మ్, బాబు నన్ను పంపించారు తీసుకురమ్మని" అంది నవ్వుతూ. "ఓ, చాలా థ్యాంక్స్ అండ్ సారీ నీకు ట్రబుల్ ఇచ్చేశా" అన్నాను. "అయ్యో, మా బాబు చెప్పటం అది నిన్ను ట్రబుల్ అనుకోవటం అస్సలు జరగదు" అంటూ నాన్ స్టాప్గా మాట్లాడుతుంది. తను మంచి హ్యాపీ సోల్ అనుకున్నా నా డ్రెస్లు చూస్తూ. "ఏంటి ఇన్ని బట్టలు తెచ్చావు" అన్నాను. "బాబు తీసుకురమ్మన్నారు" అంది. "ఇక్కడే ఉంచేస్తాడా ఏంటి" అన్నాను కంగారుగా. "హాహాహా, ఉంచినా ఆశ్చర్యపోవక్కర్లేదు మీరు" అంది నవ్వేస్తూ. ఇంతలో ఆంటీ "ఒసేయ్ కామాక్షి, తన బుర్ర తినకు ఇలారా" అంది బయట నుండి అరుస్తూ. "ఓకే స్వీటీ మేడం, మా అమ్ము స్కోల్డింగ్, మీ గోయింగ్" అంది వెళ్తూ తను. తన మాటలకి నేను ఫుల్ నవ్వుకున్నా. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చా. ఇంతలో ఆంటీ పిలిచింది నన్ను డిన్నర్కి రమ్మని. రెస్టారెంట్లో ఏం తినలేదేమో, ఆకలి మామూలుగా వేయటం లేదు నాకు. ఇక వెళ్ళా బయటికి. కూర్చో అని చెప్పి నాకు ఆంటీ వడ్డిస్తుంది. చాలా నర్వస్గా ఉంది ఆ ప్లేస్ నాకు. "ఆంటీ, మీరు కూర్చోండి" అన్నాను. "డేవిడ్ని రాని" అందావిడ. నేను వెయిట్ చేస్తుంటే "నువ్వు తిను, నాకు అలవాటే వెయిటింగ్ తనతో" అంది. "ఒక్కసారి" అని లేచి బయటికి వెళ్ళా. ఎక్కడికి, కూర్చో" అంది. "ఇప్పుడే వస్తా ఆంటీ" అంటూ బయటికి వెళ్ళాను. డేవిడ్ బయట లాన్లో తన మనుషులతో మాట్లాడుతూ కనిపించాడు. నవ్వుతూ తనని అబ్జర్వ్ చేస్తున్నా. వైట్ షర్ట్, చెస్ట్ వరకే బటన్స్ పెట్టాడు. హ్యాండ్స్ పైకి ఫోల్డ్ చేశాడు. తన డ్రెస్సింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంట్లో తన వాళ్ళతో కూడా తన స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. నా డౌట్కి తగ్గట్టే. ఆఫీస్లో చాలా డీసెంట్గా ఉండే తను ఇలా ఉండడం ఏంటి? డేవిడ్ అని పిలిచా. "ఏంటి" అన్నాడు ఒక్కసారిగా నా వైపు తిరిగి. "ఆకలేస్తుంది, తిందాం రండి" అన్నాను దగ్గరికి వెళ్ళి. "నేనొస్తాను, వెళ్ళు" అన్నాడు. "సరే, త్వరగా రండి" అంటూ నేను వెనక్కి తిరిగా లోపలికి వెళ్దామని. నేను కొంచెం దూరం వెళ్ళాను తన నుండి. ఇంతలో డేవిడ్ "సరే, మీరు వెళ్ళండి, ఈ నైట్కి ప్లాన్ చేయండి, తేడా రాకూడదు, అవసరమైతే నాకు కాల్ చేయండి, వస్తానని చెప్పి వాళ్ళని పంపించేశాడు. ఆ మాట నా చెవిన పడింది. ఆ మాటతో నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఎస్, నా గెస్ కరెక్టే. డేవిడ్ నేననుకున్నట్టే తను పైకి కనిపించేది వేరు, తను అసలు చేసేది వేరు. అప్పుడే నాకు పెంకి చెప్పిన మాట గుర్తొచ్చింది తన గురించి. అర్జెంటుగా తన గురించి తెలుసుకోవాలి అనుకున్నా ఆలోచిస్తూ. ఇంతలో నా షోల్డర్ మీద హ్యాండ్ పడింది. ఉలిక్కి పడి చూసా. "స్వీటీ, నేను" అన్నాడు డేవిడ్. దూరం జరిగిపోయా నేను తనకి. అంతే, హ్యాండ్ పట్టుకుని తనతో లాక్కెళ్ళిపోయాడు. డేవిడ్ బయట ఆఫీస్లో జనాల్ని భయపెడతాడు, కానీ వాళ్ళ అమ్మ ముందు చాలా నార్మల్గా, కూల్గా బిహేవ్ చేస్తాడు. ఇద్దరు మంచి ఫన్ బ్యాచ్. వీళ్ళ మధ్య కామాక్షి ఇంకా సూపర్ ఫన్. కానీ వాళ్ళ స్లాంగ్ చాలా డిఫరెంట్, ఫుడ్ స్టైల్ డిఫరెంట్. అవన్నీ నేను వదిలేసి వాళ్ళ మాటలు వింటూ నవ్వుతూ కూర్చున్నా. నాకు మంచి టైం పాస్ ఆ రోజు. నాకు తెలిసి డేవిడ్ తన వాళ్ళతోనే కూల్గా ఉంటాడు అనుకుంటా. డేవిడ్ గురించి నేను భయపడ్డం తప్పిస్తే తాను ఆ రోజు ఎందుకో చాలా నచ్చేశాడు. ఏంటో ఆ స్ట్రేంజ్ ఫీలింగ్ నాకు ఆ రోజు. ఎందుకో కూడా తెలీదు. డేవిడ్ నేను అనుకునేంత చెడ్డవాడు కాదేమో అనిపించింది ఆ క్షణం. నా కోసం మా డాడీలా ఆలోచించాడు అనిపించింది. తనని చూస్తూనే ఉన్నాను అలా. డేవిడ్ సడన్గా చూశాడు నేను చూడటం. వెంటనే ఫేస్ తిప్పేశా. ఇంకా 11:30 అయింది. ఇక నా రూమ్కి వెళ్ళిపోదామనేసరికి డేవిడ్ పిలిచాడు నన్ను. వెళ్ళా. ఏంటి అంటూ. "రా" అని తన రూమ్కి తీసుకువెళ్ళాడు. వెళ్ళాను. "దిస్ ఈజ్ మై రూమ్" అన్నాడు. బాగుంది తన రూమ్. తన దగ్గర మంచి మంచి ఫేమస్ పెయింటింగ్స్ ఉన్నాయి. అవన్నీ చూపించాడు. వర్టికల్ గార్డెన్ కూడా ఉంది తన రూమ్లో. బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే చల్లని గాలి. చాలా పీస్ఫుల్గా ఉంది. తన రూమ్లో ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్. దాని దగ్గరికి వెళ్ళి చూసా. "మా నాయన" అని అన్నాడు డేవిడ్. "ఓ" అన్నాను. "చనిపోయారు 15 years బ్యాక్" అన్నాడు. "సారీ" అన్నాను. ఇంతలో కాల్ వచ్చింది. కట్ చేశాడు. మళ్ళీ వచ్చింది. నేను తన వంక చూసా. "స్వీటీ, చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో" అన్నాడు ఫోన్ చూస్తూనే. ఇక ఆ ఫోన్ కోసం నన్ను వెళ్ళమంటున్నాడు అని అర్థమై బయటికి వెళ్ళాను. నేను బయటికి వెళ్ళేసరికి ఆంటీ కామాక్షి మాట్లాడుకుంటున్నారు ఏదో సీరియస్గా. నన్ను చూసి బంద్. "స్వీటీ, వెళ్ళి పడుకోమ్మా, ఏదైనా కావాలంటే పిలువు నన్ను" అంది ఆంటీ. "సరే ఆంటీ" అని వెళ్ళిపోయా రూమ్కి. పడుకున్నా బాధగా. డాడీ చాలా గుర్తొచ్చారు నాకు. నాకేంటో అక్కడ అస్సలు నచ్చలేదు. ఏవేవో ఆలోచనలు. నిద్ర పట్టడం లేదు నాకు అసలు. తిరుగుతూనే ఉన్నా బెడ్ అంతా. ఎప్పటికో నిద్రపోయా.
కొత్త ప్లేస్ ఏమో నిద్ర పట్టక మార్నింగే లేచాను ఆఫీస్కి వెళ్ళిపోదామని. రెడీ అయ్యేసరికి 9 అయిపోయింది. ఇక పరుగు బయటకు. డేవిడ్ రెడీ అయ్యాడేమో అని. నేను బయటికి వెళ్ళేసరికి తను ప్రశాంతంగా కూర్చొని న్యూస్ చూస్తున్నాడు. ఇదేంటి, తను ఇంకా రెడీ అవ్వలేదు, మనకెందుకులే, మనం పోదామని ఆలోచించుకుంటుంటే నేను కామాక్షి వచ్చి, ఏంటి స్వీటీ గారు అప్పుడే రెడీ అయిపోయారు, ఎక్కడికి అంది. అంతే, డేవిడ్ నా వైపు చూశాడు వెనక్కి తిరిగి. ఆఫీస్కి అని అన్నాను. కామాక్షి నవ్వు మొదలుపెట్టింది. ఈరోజు సాటర్డే స్వీటీ అన్నాడు డేవిడ్. అంతే, వేస్టెడ్ అనుకుని హెడ్ కొట్టుకున్నా. నా రూమ్లో కూర్చుని అబ్బా వీకెండ్ అప్పుడే రావాలా, ఎలా ఉండాలి ఇక్కడ అని కూర్చున్నా సాడ్గా. డాడీకి కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది. ఇచ్చేసారు హ్యాండ్ అనుకుని కూర్చున్న నా ఫేస్ నా 2 హ్యాండ్స్లో పెట్టుకొని సాడ్గా. బయటకు రమ్మని ఆంటీ పిలిచింది, కామాక్షి పిలిచింది. బట్ వెళ్ళబుద్ధి కాలే. డేవిడ్ పిలిచాడు, అయినా వెళ్ళలేదు నేను. ఆ రోజు ఫుల్ బోర్ నాకు. ఇక కామాక్షి వచ్చింది మధ్యాహ్నం లంచ్ అవ్వగానే. ఇక సోది ఇద్దరం. కామాక్షి జోకులు కాస్త రిలీఫ్ అంతే. ఈవినింగ్ అయిపోయింది. తనని ఆంటీ పిలిచేసరికి కామాక్షి వెళ్ళిపోయింది. నేను మాత్రం నా రూమ్లోనే ఉండిపోయా. కాసేపటికి డేవిడ్ రూమ్లోకి వచ్చాడు. దొర్లుతున్న నేను ఒక్కసారిగా లేచి కూర్చున్నా తనొచ్చాడు అని. టీవీ చూడొచ్చుగా, ఎంతసేపు లోపల ఉండకపోతే అన్నాడు నా పక్కన కూర్చుంటూ. బోర్ అన్నాను ఫేస్ పక్కకి పెట్టుకుంటూ. అయితే ఏం చేద్దాం అన్నాడు. డేవిడ్, నాకు ఇక్కడ చాలా బోర్ కొడుతుంది అనేసి దెబ్బకి నోరు మూసుకున్నా. అలా ఇలా అనేసా అని. నాకు అలవాటైపోయింది అని చిన్నగా నవ్వి, సరే అయితే ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు. నీతో రాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతా అన్నాను. ఆ ఒక్కటి అడక్కు అన్నాడు ఫింగర్ చూపిస్తా. ఇంటికి వెళ్తా అంటే భయపెడతావేంటి డేవిడ్, ప్లీజ్, నేను ఇక్కడ అస్సలు ఉండలేను అన్నాను ఫేస్ పక్కకి పెట్టుకుంటూ. అంతే, లేచి వెళ్ళిపోయాడు నా మాట కూడా వినకుండా. టైం 7 అయింది ఈవినింగ్. డేవిడ్ వచ్చాడు. నేను కావాలని బ్లాంకెట్ కప్పుకొని నిద్రపోయినట్టు యాక్ట్ చేశా. అంతే, ఒక్కసారిగా బ్లాంకెట్ తీసేసి, స్వీటీ లే, యాక్ట్ చేసింది చాలు అన్నాడు. నేనేం యాక్ట్ చేయలేదు, నిజంగానే నిద్రపోతున్నా అన్నాను. అచ్చా, ఇక నిద్రపోయింది చాలులే, నీతో పనుంది అన్నాడు. సారీ, ఇవాళ హాలిడే, నో వర్క్ అన్నాను బద్ధకంగా. అది ఆఫీస్కి, ఈరోజు ఒక స్పెషల్ వర్క్ ఉంది, సో 5 మినిట్స్లో నువ్వు రెడీ అవ్వాలి అన్నాడు. హే, ఏం వర్క్, ఎక్కడికైనా వెళ్తున్నామా అన్నాను. చెప్పకుండా వెళ్ళిపోయాడు. నేను అలానే బెడ్ మీద ఉన్నా, తను చెప్పింది చేయకూడదు అని. నేను అడిగిన దానికి ఆన్సర్ చేయలేదుగా, సో కోపం. ఇంతలో కామాక్షి వచ్చి, స్వీటీ మీరింకా రెడీ అవ్వలేదా అంది భయంగా. నాకు ఎక్కడికి వెళ్ళే మూడ్ లేదు, చెప్పు తనతో అన్నాను. అయ్యో లేవండి స్వీటీ, బాబుకి కోపం వచ్చేస్తుంది అంది. నాకేం భయం లేదు, భయపెట్టాలని చూడకు అన్నాను. భయపడాలి, తన గురించి మీకు పూర్తిగా తెలీదండి. తన కళ్ళల్లో టెన్షన్ చూసి నాకు ఎందుకో భయం వేసింది. ఇక తను రెడీ అవ్వండి అంటూనే ఉంది, తనెక్కడ వస్తాడో అని భయపడుతూ. ఇక తన టెన్షన్ చూడలేక లేచి రెడీ అయ్యాను. నా టోన్ జీన్ వేసుకున్నా. ఇంతలో డేవిడ్ స్వీటీ అని అరుస్తూ వచ్చాడు లోపలికి. ఎర్రగా అయిపోయిన కళ్ళు. ఒక్కసారిగా నేను రెడీ అయ్యా అనేమో నార్మల్ అయ్యాయి. రా వెళ్దాం అన్నాడు. ఎక్కడికి అన్నాను. నేను కార్లో ఉంటా, వచ్చాయి అని బయటికి నడిచాడు. కామాక్షి ఒకటే నవ్వు. మీకు ఇంకా అర్థం అవ్వలేదా బాబు గురించి? ఆయన తనకు నచ్చని ప్రశ్నకి సమాధానం చెప్పరు, అడిగి టైం వేస్ట్ చేసుకోకండి అంది. తన మాటకి కోపం వచ్చింది, కానీ అంతా నా కర్మ అనుకుని డాడీ కమ్ సూన్ అని అరిచి డేవిడ్ వెనుక వెళ్ళాను. జాగ్రత్తగా వెళ్ళిరండి అంది అమ్ము ఆంటీ. సరే అమ్మా అన్నాడు. బాయ్ నాన్న అంది ఆంటీ డేవిడ్ని హగ్ చేసుకుంటూ. ఓకేమ్మా, నువ్వు జాగ్రత్త అని డేవిడ్ వెళ్ళాడు. నాకు బాయ్ చెప్పింది ఆంటీ. ఇక డేవిడ్ వెనుక నేను వెళ్ళా. బయట చాలా బాగుంది వెదర్, పైగా వర్షం పడేటట్టుంది. నేను కార్లో కూర్చున్నా. స్వీటీ అని పిలిచాడు డేవిడ్. తన వంక చూసా కోపంగా. లుక్ మార్చు అన్నాడు అంతే కోపంగా. తన వార్నింగ్కి నార్మల్కి తెచ్చాను ఫేస్. నీకు అస్సలు బోర్ కొట్టను నాతో అన్నాడు నా కళ్ళల్లోకి చూస్తూ. నీతో నాకెప్పుడు బోరే అన్నాను ఫేస్ తిప్పుకుంటూ. ఇంకేం మాట్లాడతాడో అని నేను కళ్ళు మూసుకున్నా. అంతే, కార్ స్టార్ట్ చేశాడు. చాలా స్పీడ్గా డ్రైవ్ చేశాడు. మధ్యలో కార్ ఆగేసరికి ఏంటా అని చూసా. డేవిడ్ కార్ దిగాడు. అంతే, ఒక్కసారిగా ఇద్దరు హాయ్ డేవిడ్ అంటూ తనని హగ్ చేసుకున్నారు. ఎవరా అని చూసా. అంతే, ఎవరా తను?
కొంపదీసి మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు ఒక అబ్బాయి. ఆపు అన్నాడు డేవిడ్ చాలా కోపంగా. ఎవరు మరి తను అడిగాడు మరొకడు. నేను వింటున్నా అని ఏదో చెప్పాడు చాలా సైలెంట్గా, నాకు వినపడకుండా. అంతే. వాళ్ళొకటే నవ్వు పడి పడి. డేవిడే అనుకున్నా. తనకన్నా దారుణంగా ఉన్నారేంటి వీళ్ళు అనుకున్నాను వాళ్ళ వాలకం చూసి. ఇద్దరూ అన్నీ తీసుకున్నారా అన్నాడు డేవిడ్. అన్నీ తీసుకున్నామని వాళ్ళ బ్యాగ్స్ కార్ డిక్కీలో పడేశాడు. ఒక్కసారిగా ముగ్గురు కార్ ఎక్కారు. హాయ్, ఐమ్ శ్రీకాంత్. శ్రీ అన్నాడు ఒకడు నాకు హ్యాండ్ ఇస్తూ. వెంటనే ఇంకొకడు ఐఎమ్ చరణ్ చెర్రీ అన్నాడు మరొకడు హ్యాండ్ ఇస్తూ బ్యాక్ సీట్ నుండి. ఇద్దరికీ హ్యాండ్ ఇవ్వడం వేస్ట్ అని నా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఐఎమ్ ఒలివియా అని ఒలి అనే గ్యాప్లో స్వీటీ అన్నాడు డేవిడ్. ఉఫ్ఫో, ఇక డిస్కషన్ ఎందుకు వేస్ట్ అని టాక్ బంద్ చేశా. మళ్ళీ కార్ స్టార్ట్ అయింది. మరీ కొంత దూరంలో మళ్ళీ కార్ ఆగింది. ఎందుకు అని చూసేసరికి ఇద్దరు అమ్మాయిలు ఎక్కారు. వాళ్ళు శాలిని, రీమా. డేవిడ్ పరిచయం చేశారు నాకు. అంతే. మొత్తం అందరూ పిచ్చి గోల. వాళ్ళ మాటలను బట్టి చూస్తే శ్రీ, శాలిని, చెర్రీ, రీమా పేర్స్ అని అర్థమైంది. మరి మీ పేరు ఎక్కడ డేవిడ్ అని అడిగాను. వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీరెందుకుంటారు ఆ సీట్లో అన్నాడు చెర్రీ నాకు కౌంటర్ వేస్తూ. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం మర్చిపోకండి.